సో, ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. సో, ఇన్ని రోజులు మనం ఆరోగ్య మహిళా కార్యక్రమంలో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా మనం 12 డేస్ కంప్లీట్ చేసుకున్నామండి. 13 రోజుకి వచ్చేసాము. సో, ఈరోజు మన ముందుకి ఎన్నో మంచి విషయాలు తెలియజేయడానికి, ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే అసలు ఎన్ని లాభాలున్నాయి, ఒక కుటుంబం మొత్తం తను ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచగలదు. ఇలా ఎన్నో మంచి విషయాలు తెలియజేయడానికి మన ముందున్నారు. డాక్టర్ బ్రెయిన్ యోగి శ్రీనివాస్ జీ గారు. సో, అలాగే సార్ గురించి ఒక 2 నిమిషాలు తెలుసుకుందాం సార్ గురించి. ప్రముఖ బ్రెయిన్ యోగా నిపుణులు సార్. అలాగే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో వేదిక్ వెల్‌నెస్ యూనివర్సిటీలో ఫ్లోరిడియా యూఎస్ఏ కూడా దాంట్లో చేశారు. అండ్ అలాగే రాజు యోగా అకాడమీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రిషికేష్. అలాగే ఆహ్, తప్స్యా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ బెంగుళూరు హానర్డ్ విత్ 8 ఇంటర్నేషనల్ అండ్ 9 నేషనల్ అవార్డ్స్‌ని కూడా తీసుకున్నారు సారు. స్పెషలైజేషన్ వచ్చేసి ఎటువంటి మాత్రలు లేకుండా ఆరోగ్యంగా జీవించడం ఎలా? అలాగే థర్డ్ ఐ యాక్టివేషన్. అలాగే డెవలపింగ్ బ్రెయిన్ యాక్టివ్ అండ్ స్కిల్స్ అండ్ ఇన్‌బోర్న్ టాలెంట్స్. అలాగే డీటాక్సిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అండ్ సోల్. అండ్ థర్డ్ ఐ యాక్టివేషన్ బ్లైండ్ స్టూడెంట్స్. బ్లైండ్ స్టూడెంట్స్‌కి కూడా థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఎలా అనేది సారు చాలా స్పెషలైజేషన్ అన్నమాట అందులో. అలాగే ఆన్‌లైన్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ద్వారా ఎన్నో క్లాసెస్‌ని కండక్ట్ చేశారు. ఈరోజు మన ముందుకి ఆరోగ్య ఆనంద జీవన శైలి అనే అంశం మీద మన ముందుకొచ్చేసారండి. గ్రాండ్ వెల్కమ్ సార్. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్. ధన్యవాదములు. థాంక్ యూ సార్. మీది డబుల్ వాయిస్ వస్తుంది. చూడండి ఒకసారి. హరి ఓం. నమస్తే. జై గురుదేవ్. యెస్ సార్. మా ప్రేక్షకులందరికీ గూడా సో, మీరు ఆరోగ్య మహిళా కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు మన ముందుకి తెలియజేయడానికి వచ్చేసారు సార్. ఓవర్ టు యూ. థాంక్ యూ. థాంక్ యూ. నమస్తే. సో, మొట్టమొదటిసారిగా అందరిని మనం గురు వందనతో మనం స్టార్ట్ చేద్దాము. అలా నమస్కారం మొదట హార్ట్ రీజన్ ఇన్‌హేల్ ఫుల్లీ. ఓం. 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 योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं निरानतोऽस्मि। ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు ముఖ్యంగా పత్రిజీ గారికి బృందంకి. నేను పత్రిజీ గారితో కూడా మనకి అనుబంధం ఉంది. మా బాబాయ్ గారు పత్రిజీ గారితో ఈజిప్ట్ ప్రయాణం చాలాసార్లు చేశారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుండు, ఆడియో మ్యూట్ చేసుకోండి. సో దట్ మన ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోలేదు, మొక్క పరిచయం అన్నా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటున్నాం. అందులో ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ కావాల్సిందే. కానీ ముఖ్యంగా మహిళలకు ఎందుకు కావాలి అని అన్నప్పుడు, ఒక మహిళకి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఒక మహిళ విద్యావంతురాలుగా ఉంటే, జ్ఞానవంతురాలుగా ఉంటే ఆ యొక్క ఫ్యామిలీ, ఆ సంసారము, ఆ పిల్లలకి అందరికీ జ్ఞానాన్ని పంచుతుంది. అందుకే స్త్రీకి చాలా గౌరవం మన దేశంలో ఉంది. మన దేశము పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి, వేదభూమి. కాబట్టి అందులో మనం స్త్రీని మనం
దేవతలా కొలుస్తాం. పుణ్యభూమి మన భారతదేశంను కూడా స్త్రీతోనే పోలుస్తాం. నదులు స్త్రీలతోనే ఉంటది. సో, ప్రతిదీ ప్రకృతి స్త్రీ. కాబట్టి స్త్రీ ఆనందంగా ఉంటే మనమంతా ఆనందంగా ఉంటాం. స్త్రీకి సమస్యలు 5 దశలో వస్తుంది. బాల్యము, యవ్వనము, గృహస్థాశ్రం, వానప్రస్థాశ్రం, సన్యాసం. సో, ఇక్కడ ఏమవుతుంది యూత్‌లో వచ్చినప్పుడు పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ అంతా వస్తది. సో, దానికి ఎందుకు వస్తుంది కారణం తెలుసుకోవాలి. ఒక్కొక్క స్టేజ్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, ఇప్పుడు లేటెస్ట్ మోడల్‌లో 5జీ, 7జీ జనరేషన్‌లో ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్లు అని వేసుకున్న తర్వాత ఆ యొక్క యుట్రస్ ప్రాబ్లమ్ వల్ల మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్, తర్వాత పిల్లల యొక్క సంతానము కలిగే ఒక శక్తిని కోల్పోతున్నారు. సో, దానికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రీనేటల్ అండ్ పోస్ట్ నేటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో, నార్మల్ డెలివరీ అవుతా లేదు. అదేవిధంగా మనకి చూస్తే సిజేరియన్ తర్వాత మళ్ళా డెలివరీ అయిన తర్వాత ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. కొద్ది ఏజ్ వచ్చిన తర్వాత గృహస్థాశ్రమం వచ్చిన తర్వాత కీళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఇవి ఎక్కువొస్తా ఉంది. కంటి చూపులు, హెయిర్ ఫాలింగ్ ఏజ్ కూడా భిన్నంగా వాళ్ళు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ వచ్చేస్తున్నారు. ఓజస్సు, తేజస్సు, వర్చస్సు అనేది వాళ్ళకి తగ్గిపోతుంది. సో, పిల్లల యొక్క స్ట్రెస్సు, ఇంట్లో స్ట్రెస్సు, బంధువుల స్ట్రెస్సు, ఇవన్నీ ఈ స్ట్రెస్‌ని శారీరకమైన ఒత్తిడులను, మానసికమైన ఒత్తిడిని ఎలా నివారించుకోవాలి అనే దాని విషయం కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. దానికి నివారణ కూడా మనం చేద్దాం. అలాగనే ఇక్కడ మనం స్పిరిచ్యువల్ మాట్లాడకూడదు. మనం ఏమంటే యోగా వచ్చింది కాబట్టి కనీసం ఒక పాయింట్ అయినా చెప్పాలి. బయట దేశాల్లో నేను పోతూ ఉంటాను. అన్ని దేశాల్లో 36 దేశాలకి ఇప్పుడు నా బ్రెయిన్ యోగా గురించి చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు. ఏమని? భారతీయులకు ఎందుకు ఇంత షుగరు, బీపీలు అంత వస్తున్నది? మేమంతా ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్య దిశలో పయనిస్తున్నాము. వాళ్ళు ఒక్క శ్లోకంలో మన పూర్వీకులు చెప్పారు. 5000 సంవత్సరాల ముందే. పతంజలి యోగ సూత్రాస్. అతః యోగానుశాసనం. ఫోకస్, కాన్సంట్రేషన్ ఎలా మనం ఉండగలగాలి? ఎలా వినాలి? యుక్తాహార విహారస్య చ యుక్తచేష్టస్య కర్మసు. యుక్త యుక్తాహార విహారస్య చ అంటే ఏమి? ఆహారాన్ని మనము మన యొక్క ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని కొంచెం లిమిట్‌గా పెట్టుకోవాలి. ఎక్కువగా తిన్నా, తక్కువగా తిన్నా అక్కడ మీకు ఇష్యూస్ వస్తాయి. సరైన ప్రోటీన్స్ అందకుండా తక్కువ తింటే విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇదవుతుంది. అప్పుడు కన్సీవ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్. బిడ్డ కూడా అది ఎఫెక్ట్ అవుతది. అలాగనే ఎక్కువ తిన్నా కూడా ఒబెసి అవుతారు. అజీర్ణత, అతిజీర్ణత, కుజీర్ణత అనేది వస్తది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఈ ఇష్యూస్‌ని ఎలా సాల్వ్ చేస్తాం? యుక్తాహార విహారస్య చ. అంటే మనం అలవాట్లు కూడా ఎక్కువుండాలి. ఎక్కువ తిరగడము, ఎక్కువ ఇది చేయడము, ఎక్కువ మూవీస్ చూడడం, ఎక్కువ మొబైల్స్ చూడడము. ఇప్పుడు మొబైల్స్ దానివల్ల దానికి కూడా ఒక ఇష్యూస్ అయితుంది. స్ట్రెస్ పిల్లలంతా హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతున్నారు. అందరికి ఎప్పుడు చూసినా వాట్సాప్‌లో ఉంటారు. రీల్స్ చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో, దీన్ని కూడా మీరు గమనించుకోవాలి. యుక్త చేష్టస్య కర్మసు. యుక్త స్వప్నావు భోగస్సి. యుక్త స్వప్నావు స్ ఈ యుక్త స్వప్నం అంటే ఏమి? నిద్ర కూడా తక్కువగా ఉండాలి. ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. లిమిట్‌గా నిద్రపోవాలి. నిద్రపోకపోయినా కూడా మీకు ఒత్తిడి పెరుగుతది. మెటబాలిజం దెబ్బతింటుంది. యోగో భవతి దుఃఖః. అంటే దీంతో పాటు ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళకి ఎటువంటి డిసీజ్ రాదు. యుక్తాహార విహారస్య చ యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సో, ఇవన్నీ పాటిస్తూ మనం యోగా చేస్తే అప్పుడు వాళ్ళ యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. వాళ్ళ డీఎన్ఏ 7 తరాలకి వస్తది. ఇప్పుడు మీరు కంటిన్యూస్‌గా మీరు 7 ఇయర్స్ చేస్తే యూత్‌లో బాల్యము, యవ్వనంలో చేస్తే ఆ యొక్క శక్తి 7 తరాలకు మీరిస్తున్నారు. సో, పతంజలి మహర్షి ఈస్ ద ఫాదర్ ఆఫ్ యోగా. ఆయన చెప్పింది డెఫినిషన్ ఆఫ్ యోగా ఈస్ ఏం చెప్పారు? యోగః
చిత్త వృత్తి నిరోధ. యోగా అంటే చిత్త మైండ్, వృత్తిస్ అంటే డిస్టర్బెన్స్, డీవియేషన్, డిస్ట్రాక్షన్, ఇంట్రాక్షన్, ఇంటరప్షన్ కాకుండా ఉంచడమే యోగము. ఆయన చెప్పిందంటే పతంజలి యోగ సూత్రాస్ 196 ఫార్ములాస్ ఓన్లీ మైండ్ రిలేటెడే. ఆసనం అనేది ఓన్లీ ఫిజికల్ బాడీ. ఆ ఫిజికల్ బాడీకి స్థిరం సుఖం ఆసనం అన్నాడు. ఆయన చెప్పిన అష్టాంగ యోగలో యమ నియమాస్, అది కూడా మైండ్కే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు, శౌచ, సంతోష, అపరిగ్రహ, ఆస్తేయ, ఈశ్వర ప్రణిధాన, తపస్, అహింస, సత్య. సో ఇలాగ మనకి 5 యమలు, 5 నియమాలు, 10 ఈ యొక్క యమ నియమాలు మైండ్కే. తర్వాత ఆసనం ఫర్ ద బాడీ, స్థిరం సుఖం ఆసనం. స్థిరముగా 3.5 గంటల సేపు కూర్చోగలిగితే ఎటువంటి నొప్పులు, ఎటువంటి కాలు జోము పట్టకుండా ఉంటే అప్పుడు నువ్వు ఫిజికలీ ఫిట్ అని అర్థం. 12 సంవత్సరాలు ఒకే ఆసనం ఒక రోజుకి 3.5 గంటల సేపు వేస్తే నీకు సిద్ధి వస్తుంది, మిరాకల్ పవర్స్ వస్తుంది. అనిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాకామ్య, ప్రాతామ్య, ఈశ్వత్వ, వశిత్వ. అన్ని దేవుళ్ళు తల్లి గర్భం నుండే పుట్టారు. రాముడు గాని, కృష్ణుడు గాని, జీసస్ గాని, మొహమ్మద్ గాని అందరూ. మనం కూడా తల్లి గర్భం నుండే పుట్టాం. కానీ వాళ్ళు ఎలా రాజులు, రారాజులు, చక్రవర్తులు, దేవుళ్ళుగా అయ్యారు. సో దీని గురించి మనము నామజపం, మీ పేరుకు ఒక నామజపం ఉంది. మనము ఈ యొక్క బ్రెయిన్ యోగాలో మనం చెప్పుకుంటాము. మీ పేరుకు శక్తి ఉంటే మీ ఆత్మ నీకు శక్తినిస్తుంది. ఆత్మ దర్శనం చేసుకోవచ్చు. సో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, బీజాక్షరం, ఓంకార మంత్రము కానీ, ప్రణవ మంత్రము కానీ, ఈ మంత్రాలన్నిటిని చూస్తే మీరు బిఫోర్ డూయింగ్, ఆఫ్టర్ డూయింగ్ సైంటిఫిక్గా ఇంటర్వెన్షన్ చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ. క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న రోగులు 100 మంది ఉంటే 2గా విభజన చేసి 50 మందికి 50 మందికి వీళ్ళు ఈ యొక్క నామజపం ఇచ్చారు. వీళ్ళకి ఇవ్వలేదు మందులు, ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్ సేమ్. బట్ ఒక గ్రూప్కి మాత్రం వాళ్ళు ఈ నామజపం చేశారు. వీళ్ళకి నయం అయిపోయింది క్యాన్సర్ రోగం, వాళ్ళకి ఉంది. ఇక్కడ బిలీఫ్ కాన్సెప్ట్, నమ్మకమే దేవుడు. సో అలాగ మీ నమ్మకంతో ఏ పని చేసినానో అది సక్సెస్ అవుతుంది. సో మీ పేరుకు నామజపాన్ని ఎవరికైతే కావాలో నా లాస్ట్లో నంబర్ ఉన్నాయి, ఆ నంబర్ని తీసుకొని మీరు నాకు వాట్సాప్ కాల్స్ చేయండి, మెసేజ్ పెట్టండి చాలు, వాయిస్ మెసేజ్ పెట్టండి. ఎవరు ఫోన్ చేయదు. నేను 36 దేశాలకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. నెక్స్ట్ కమింగ్ టు స్త్రీ మూలం అని చెప్పాము, ప్రకృతి అని చెప్పాము. ఈమె ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగా ఆరోగ్యంగా ఉంటుందన్నాము. యథా రాజ తదా ప్రజ. తల్లిదండ్రులు కానీ చేస్తే యోగా కానీ, ఆరోగ్య సూత్రాలు కానీ పాటిస్తే, ఆహార ధర్మాలు, నీటి ధర్మాలు పాటిస్తే పిల్లలు పాటిస్తారు. మీరు పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, పాస్తా, నూడిల్స్, పానీపూరి, బేల్పూరి, చాట్పూరి తింటే వాళ్ళు తింటారు. మీరు మూవీలు, మొబైల్స్ చూస్తే వాళ్ళు చూస్తారు. కాబట్టి మీ యొక్క లైఫ్ పిల్లల కోసమే అంకితం చేసేసి మీరు కానీ ఉంటే మీ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, మీ ఇంటి సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. తద్వారా మీకు హాస్పిటల్కి పోయే ఖర్చు ఉండదు. స్త్రీ సమస్యలు ముఖ్యంగా యుక్త వయసులో పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, ప్రీనేటల్, పోస్ట్ నేటల్ ఇష్యూస్ ఉన్నాయి, జాయింట్ స్ట్రెస్ ఉన్నాయి. ఈ స్ట్రెస్ని ఎలా పోగొట్టుకోవాలి, దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. చాకలి వాడు ఇంత మోపులు బట్టలు తీసుకుంటాడు, ఉతుకుతారు. అలాగనే వడ్రంగి ఇన్ని లాక్స్ ఆఫ్ కట్టెలు కొడతారు. అతను ఎలా కొడుతున్నారు, మనం ఎలా వేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఒక్క బకెట్ బట్టలు ఉతకడానికి కాగలేకపోతుంది. ఒక వాషింగ్ మిషన్ రిపేర్ అవ్వడమో, లేకపోతే కరెంట్ ఆఫ్ కూడా కష్టం అవుతుంది. అలాంటప్పుడు సింపుల్ టెక్నిక్ డాక్టర్స్ ఏం చెప్తారు, 71% ఆఫ్ ద టాక్సిన్స్ ఆర్ రిమూవింగ్ త్రూ ఎగ్జలేషన్ అంటారు. ఎగ్జలేషన్తో మనము ఒత్తిడిని నివారించుకోవచ్చు. సో మీరు మెట్లెక్కినా, పరిగెత్తినా, వాకింగ్ చేసినా ఎక్కువసేపు పరిగెత్తాలి, ఎక్కువసేపు నడవాలి, ఎక్కువ ఒత్తిడి లేకుండా. అంటే యూ షుడ్ ఎగ్జిల్ ఫ్రమ్ మౌత్. నోటి ద్వారా గాలి వదలాలి, ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. బట్టలు ఉతికేది కూడా వడ్రంగి కూడా అలాగా కట్టెలు కొడతాడు. అతను ఎంతసేపునా ఏది కానీ యూ షుడ్ ఎగ్జిల్ ఫ్రమ్ ద మౌత్. సో ఇది చేయండి. టాక్సిన్స్ ఎక్కువగా మనకు బయటికి వచ్చేస్తే ఎక్కువ శాతం ఆక్సిజన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. 15% ఆఫ్ ద టాక్సిన్స్ ఆర్ రిమూవింగ్ త్రూ
స్టూల్ అండ్ యూరిన్, మలమూత్ర విసర్జనలో 15%, మీకు ముక్కు ద్వారా ఎగ్జలేషన్తో 71%, బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ నిశ్వాసతో బయటికి వచ్చేస్తుంది. అప్పటి మలినము అప్పటికి రావాలి, అప్పటి యొక్క స్ట్రెస్ ఒత్తిడి అప్పటికే వదిలేవాలి. అప్పుడే మీకు ఆ ఒత్తిడి నుండి క్యారీ ఫార్వర్డ్ కాకుండా మీరు రిలాక్స్గా ఉండొచ్చు. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, 2 స్ట్రెస్ని మనం తగ్గించుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చంద్రనాడి, సూర్యనాడి ఉంటుంది. మీ ఎడమ ముక్కు చంద్రనాడి, కుడి ముక్కు సూర్యనాడి. సో ఎప్పుడైతే ఆఫీస్లో పనిచేసే మహిళలు ఉంటారు, ఆఫీస్లో మీరు యాక్టివ్గా ఉండాలంటే యూ షుడ్ యాక్టివేట్ ది రైట్ నాస్ట్రల్. అంటే ఎడమ ముక్కుని క్లోజ్ చేసుకొని కుడి ముక్కు ద్వారా మీరు శ్వాస నిశ్వాసులు మీ ఏజ్ +3, మీ వయసు 30 40 ఉంటే 30 అయితే 30 + 3 33 సార్లు శ్వాస నిశ్వాసం తీసుకోవాలి. 40 ఉంటే 40 + 3 43 సార్లు శ్వాస నిశ్వాసం తీసుకుంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎక్కడ మీరు డల్గా లేజీగా ఉండకుండా, యామరిపోకుండా జాగృతి స్థితిలో మీ యొక్క మైండ్ పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్లో టీచర్స్ కానీ, ఆఫీస్ టెన్షన్స్ కానీ ఉంటుంది, అది బయటనే వదిలేసి ఇంట్లో సంసారంలో పిల్లలతో కానీ, భార్య బిడ్డలతో కానీ, హస్బెండ్తో వాళ్ళతో అంతా ప్రశాంతమైన వాతావరణం కల్పించాలంటే రైట్ నాస్ట్రల్ లాక్ చేసుకొని లెఫ్ట్ నాస్ట్రల్లో ఇన్హీల్ ఎక్సిల్ చేయాలి, శ్వాస నిశ్వాసం చేయాలి. ఎంతసేపు చేయాలి సార్ అంటే మీరు మీ ఏజ్ +3, అది పారామీటర్స్. నేను ఏది చెప్తాను 4 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సైంటిఫిక్, టెక్నికల్, స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ ఎవిడెన్సెస్తో. కాబట్టి మీరు చేసుకోవచ్చు. బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎక్కడన్నా పోతారు, మీకు తెలుస్తుంది ముందుగానే, వాళ్ళ ఆట పట్టించడం కోసం, టీజింగ్ చేయడం కోసం ఉంటుంది. అలాంటప్పుడు స్థిత ప్రజ్ఞగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. ఏవి దానికి జవాబు చెప్పకుండా ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా ఎదుర్కోవాలి అన్నప్పుడు సుషుమ్నాడిని యాక్టివేట్ చేసుకోవాలి. సుషుమ్నాడి యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ పిల్లలు ఎవరన్నా ఉంటే దాన్ని చెప్పకూడదు. అందుకోసం నేను ఇప్పుడు తలుచుకోలేదు. ఎందుకంటే స్క్రీన్స్ అంతా ఆఫ్ చేసినారు. పెద్దోళ్ళు ఉన్నారా, పిల్లలు ఉన్నారా తెలీదు నాకు. కానీ కొన్ని రహస్యం ఉంటుంది. ఈ బ్రహ్మ రహస్యము అలా చేయకూడదు. ఎవరికైనా కావాలంటే మళ్ళీ నాకు చెప్పండి, సుషుమ్నాడి యాక్టివేట్ చేసుకునేది ఎలా అనేసి. దాన్ని థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు. సో ఇక్కడ థర్డ్ ఐ యాక్టివేషన్ ఎందుకు అంటే సైంటిఫిక్‌గా చూస్తే పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ అంటే ఇక్కడ బృహన్నేత్రం, బృహు మధ్యలో మూడో కన్ను ఉంటుంది. ఆ మూడో కన్ను అనేది ఫిజికల్ కాదు, దట్ ఈస్ అన్ ఆర్గాన్ కాల్డ్ పీనియల్ గ్లాండ్ అంటాం. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి ఉసిరికాయ ఎంత ఉంటుంది. ఎవరైతే మెడిటేషన్ చేయరో వాళ్ళకి మెంతి గింజ ఎంత ఉంటుంది. ఇది జర్మనీలో రీసెర్చ్ చేసి ఆ యొక్క బుక్స్ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి రోజు మెడిటేషన్ చేసే దానివల్ల ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఈ పీనియల్ గ్లాండ్ ఇట్ ఈస్ ద కింగ్ గ్లాండ్. ఎందుకు కింగ్ గ్లాండ్ అంటే ఇది కంట్రోల్స్ ఆల్ ద అడర్నల్ గ్లాండ్స్, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, కిడ్నీస్, బ్రెయిన్, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఈ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని మీరు కానీ జాగృతి చేసుకుంటే మీకు అవయవాలు శక్తివంతంగా ఉంది. క్లీనింగ్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్, హీలింగ్, స్ట్రెంగ్థెనింగ్, బ్యాలెన్సింగ్ అవుతుంది. సో అందుకోసమే ఈ పీనియల్ గ్లాండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ పవర్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అన్ని జీవాలకి కోవిడ్‌లో చూసినారంటే దేనికి కోవిడ్ రాలేదు. మనిషికి ఒకటే వచ్చింది. చీమ నుండి ఏనుగు వరకు ఏ జీవి కూడా మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. ఎందుకు? వీటికి ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ పవర్ అలాగే ఉంది. మంది తగ్గిపోతూ ఉంది. డ్యూ టు ఆఫ్ ది 2 థింగ్స్. ఒకటి ఆహార ధర్మాలు, ఇంకొకటి నీటి ధర్మాలు మనం పాటిస్తలేదు. ప్రకృతి ధర్మాలను పాటిస్తలేదు. అవి సాయంత్రం అయితే పడుకుంటుంది, ఎర్లీ మార్నింగ్ అయితే లేసేస్తుంది. మనం సూర్యుడు లేకముందు లేస్తామా? రాత్రంతా కొంతమంది సాఫ్ట్‌వేర్‌లో ఉంటారు. తర్వాత కాల్ సెంటర్‌లో జాబ్ చేసే ఉంటారు. నైట్‌లో చేస్తారు జాబ్. పగులు వచ్చి పనుకుంటారు. కొంతమంది 7, 8 అయినా కూడా లేవరు. సో ఇలాగా రాత్రి 11, 12 వరకు టీవీలు, మొబైల్ చూస్తూ ఉంటారు. సో ఏమవుతుంది? మీ మెటబాలిజం దెబ్బతింటుంది. సన్ రైజెస్ పోతాయి. విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఉన్నది అందరికి. బి12 డెఫిషియన్సీ ఉన్నది. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది. అందరూ కళ్ళద్దాలు వేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకోవాలి చిన్నప్పటి నుండి. మన ఒక పంచభూతాలని, 5 ఎలిమెంట్స్, ఫైర్, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, ఎర్త్, భూమి అండ్ వాటర్, జలం. ఈ 5 పంచభూతాలు ప్రతి జీవిలో ఉంటాయి. మీది ఎంత ప్రపోర్షనేట్‌గా మీరు దాన్ని చూసుకుంటారు. ఏది ఎక్కువైనా, తక్కువైనా మీకు సమస్యలొస్తుంది. దాన్ని సమతులన స్థితి చేయడానికి మీ యొక్క
అనాటమీ, ఫిజియాలజీ మీ యొక్క శారీర తత్వం తెలిసి ఉండాలి. అకార్డింగ్ టు ఫుడ్ దేర్ ఆర్ 3 గుణ: రజోగుణ, తమోగుణ, సాత్విక గుణ. ఎటువంటి ఫుడ్ తింటారో అటువంటి గుణాలు వస్తాయి. మీరు చేసే పనులను బట్టి మీ యొక్క ఆహార నియమాలని పాటించాలి. ఆహార ధర్మాల్ని పాటించాలి. సో అలా నెక్స్ట్ కమింగ్ టు ది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడో రోగం వచ్చినప్పుడు చూసుకునేది కాదు. రోగం రాకుండా ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లవాళ్ళప్పుడే మనకి ఏం జబ్బు వస్తుందో ఒక రిపోర్ట్ ఉంది. దాన్ని మెడికల్ బ్రెయిన్ రిపోర్ట్ అంటాం. అది మా సంస్థ చేసుకుంటుంది. మెడికల్ బ్రెయిన్ రిపోర్ట్ అంటే ఇప్పుడే ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసి 181 దేశాల్లో ఇది ఆమోదం పొందినట్టు. ఏం వస్తుంది 40 సంవత్సరాలకి అనేది ముందుగానే చెప్పేస్తది. డాక్టర్స్ అనలైజ్ చేస్తారు ఇది. సో ఇప్పుడు 40 సంవత్సరాలు ఆ రోగం వచ్చిందంటే ఇప్పుడే మనం జాగ్రత్త వహిస్తే ఆ అవయవాన్ని 40 సంవత్సరాలు వచ్చేది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు తోసిపుచ్చొచ్చు. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని మెడికల్ బ్రెయిన్ రిపోర్ట్ అంటాం. అలాగే పిల్లల్ని 10th క్లాస్ అవుతానే మనము మన యొక్క ఒత్తిడితో మీరు డాక్టర్ అవ్వు, ఇంజినీర్ అవ్వు, సైంటిస్ట్ అవ్వు. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల పిల్లలు చాలామంది సూసైడ్ అవుతున్నారు. ఫ్లైట్ అండ్ ఫైట్ టెండెన్సీ అవుతుంది. దీన్ని అరికట్టడానికి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేస్తే 45 పేజీల రిపోర్ట్ ఇంటర్నేషనల్‌గా 181 దేశాలు ఆమోదం పొందినట్టు. దీన్ని బ్రెయిన్ రిపోర్ట్ అంటాం. సైంటిఫిక్‌గా DMIT అంటాం. డెర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లలకి 10th అయిన తర్వాత ఏ సబ్జెక్ట్‌లో వాళ్ళకి అనాలిసిస్ బాగుంది. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళు ప్రావీణ్యత అవుతారు. ప్రతి మనిషి ఒక యొక్క సబ్జెక్ట్‌లో ప్రావీణ్యత ఉంటుంది. స్పెషలైజేషన్ ఏ సబ్జెక్ట్‌లో ఉంటుంది. ఎలా చదివితే అతనికి బ్రెయిన్‌కెళ్తుంది. సో, సైన్స్ ఏం చెప్తుంది 3 రకాల ఆహ్, పద్ధతులున్నాయి నేర్చుకునేది. చూసి నేర్చుకునేవాళ్ళు, విని నేర్చుకునేవాళ్ళు, చూసి విని రాసి నేర్చుకునేవాళ్ళు. అలా కాకుండా 36 విధాలుగా నేర్చుకునే తత్వం ద్రోణాచార్యులు చెప్పారు. అది మేము వంశపారంపర్యంగా చేస్తున్నాం కాబట్టి 36 విధాలుగా ఎలా మీ పిల్లవాడు మీరు చదివితే అర్థం చేసుకుంటారు. ఆ యొక్క గుణగణాలని 45 పేజీల రిపోర్ట్‌లో మనకి డాక్టర్స్ అనలైజ్ చేసి చెప్తారు. నెక్స్ట్ కమింగ్ టు ది హౌ టు క్లీన్ అవర్ బాడీ, మైండ్, సోల్. ఈ 3 గాని మనం క్లీన్ చేసుకునే పద్ధతి తెలుసుకుంటే వితౌట్ పిల్ వి కెన్ కిల్ ది ఇల్. రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లో ఉండుకొనే మీ అంతర్గత అవయవాల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి. నీళ్లు, గాలి, ఉప్పు, నూనె, సన్‌లైట్. షట్‌క్రియాస్ అని యోగాలో ఉంది. జలనేతి ముక్కు రంధ్రాలు క్లీన్ చేసుకునేది. సూత్రనేతి ముక్కు రంధ్రాలు మూసుకుపోయుంటాయి. ఇన్ని సంవత్సరాలు మనకి జలుబు, జలదోషము, ముక్కులో డీజిలు, ఆయిలు, డస్టు ఇవన్నీ పేరుకుపోయుంటాయి. దాన్ని సూత్రనేతి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ముక్కు రంధ్రాలను పెద్దగా చేసుకొని ఎక్కువ శాతం మనం ఆక్సిజన్ తీసుకునేదానికి అవకాశం ఉంది. ఎక్కువ శాతం కార్బన్ డయాక్సైడ్ బయట వదిలేదానికి అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ శాతము ఈ ప్రాణశక్తి తీసుకొని వదులుతుంటామో అప్పుడేమవుతుంది నీ అంతర్గత అవయవాలకి ప్రాణశక్తి కావాలి. దానికేం బిర్యానీ అవసరం లేదు. చికెన్ ఇంకే వేరేది అవసరం లేదు. ఏమవుతుంది మనకి ప్రాణశక్తి ఎక్కువ తీసుకునే ఒక అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. సో, ఈ ఫస్ట్ నాస్ట్రిల్ క్లీన్ రెస్పిరేటరీ సిస్టమ్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనకి కుంభక ప్రాణాయామం ఉండది. కపాలభాతి ఉండదు. ఇప్పుడు మీకందరికీ ఒక్క ప్రాణాయామం మీకు చేపిస్తా. ఎందుకంటే సమయం మనకి హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి మీకు థియరీ చెప్పి ఒక ప్రాక్టికల్ చేపిస్తుంటా. ఓకే. అందరూ ఆది ముద్ర థంబ్ ప్లేసింగ్ బిలో లిటిల్ ఫింగర్, ఫోల్డెడ్ ఫింగర్స్ పాయింటింగ్ ఫార్వర్డ్, ప్లేస్ బిలో యువర్ లోయర్ అబ్డామన్. పొత్తి కడుపు కింద తొడ మీద పెట్టుకొని ఎల్బోస్ గోయింగ్ బ్యాక్స్ మోచేతులు వెనకాల వెళ్ళి శ్వాస తీసుకొని నాలిక తుదిని పై అంగని టచ్ చేసుకొని 2 కనులు బృహు మధ్యలో చేసుకోవాలి. కన్ను అద్దాలు వేసుకుంటే దాన్ని తీసేవాలి. రిమూవ్ యువర్ స్పెక్స్. ఇప్పుడు కపాలభాతి చేసుకోవాలి. కడుపు ముందుకి వెనక కడుపులో ఉండే కార్బన్ డయాక్సైడ్ హెడ్ బ్రెయిన్‌కి క్లీన్ చేయాలి. సో, ఇది మహాముద్ర కపాలభాతి అంటాము. త్రిముద్ర కపాలభాతి, ఆది ముద్ర. తల్లి గర్భంలో బిడ్డ ఇలానే ఉంటుంది. ఎందుకు? దేవుడు ఆది ముద్ర స్టార్టింగ్ వేసి పంపించింది. బిడ్డ డెలివరీ అయిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. ఇలా పెట్టుకొని నిశ్వాస చేస్తుంటే ఆక్సిజన్ ఎక్కడ పోతుంది? మెడకి, తల భాగానికి పోతుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే కాలర్ బోన్ నుండి హెడ్ వరకు. సో, ఎప్పుడైతే ఆక్సిజన్ అందుతుందో, ప్రాణశక్తి వస్తుందో అప్పుడు గట్టిపడుతుంది. మెడ నిలుస్తది. బ్రెయిన్ బాగా ఉంటుంది. కళ్ళు రివర్స్ కనపడుతుంది. మనకి పుట్టగానే పిల్లలు తల్లిదండ్రులు చూడరు.
రివర్స్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ పెడుతుందో ఆక్సిజన్ అందిన తర్వాత గట్టిపడిన తర్వాత అప్పుడు చేతు వేళ్ళు ఓపెన్ అవుతుంది బిడ్డకి. ఇది సైన్స్ చెప్పేది. కాబట్టి ఆది ముద్ర, కేచరి ముద్ర బ్రెయిన్లో డోపమైన్, సెరోటోనిన్, ఆసిటోనిన్, ఎసిటోనిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి, హ్యాపీ హార్మోన్స్. సో అది బాగుంటే మీరు యాక్టివ్గా ఉంటారు. లేదంటే డల్నెస్, డిప్రెషన్, హైపర్ టెన్షన్, ఫైట్ టెండెన్సీ ఇవన్నిటికి అరికట్టడానికి ఈ ఎంజైమ్స్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి, ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. దానికి కేచరి ముద్ర, టంగ్ టచింగ్ టు ద అప్పర్ ప్యాలెట్, క్లోజింగ్ ద మౌత్, క్లోజింగ్ ద లిప్స్. టంగ్ డైరెక్ట్గా మనకి బ్రెయిన్. మనకి పంచేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇది జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఎక్స్క్రియేషన్ సిస్టమ్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, కాళ్ళు, చేతులు. ఈ ఒక 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలని మనము క్లీనింగ్, హీలింగ్, స్ట్రెంగ్త్ని పెట్టుకోవాలి, ఫిట్గా పెట్టుకోవాలి. అప్పుడు మీకు కనెక్షన్, మీ ఫిజికల్ బాడీ బాగుంటుంది. బ్రెయిన్ ఈజ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ కంట్రోల్స్ హోల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. బ్రెయిన్ కానీ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే శక్తివంతంగా అన్ని అవయవాలు ఎక్కడ కనెక్ట్ అవుతుంది? బ్రెయిన్కే. కోవిడ్ వచ్చినప్పుడు, ఇంతవరకు వచ్చినప్పుడు మనకి ఓకే, ఏదో టాక్సిన్స్ వచ్చినప్పుడు మనిషి బతుకుతాడు. ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ విశుద్ధి చక్రం నుండి పైనకి వెళ్ళిపోతుందో, బ్రెయిన్ కొట్టినప్పుడు ముక్కులో వాసన రాదు, టేస్ట్ రాదు, కన్ను మందులు ఇస్తుంది. మన నెల్లూరు, గూడూరు దగ్గర ఆనందయ్య ఆయుర్వేద మాస్టర్ లైన్లు కట్టారు. ఆయన ఏం చేశాడు? ట్రీట్మెంట్ కంటికే వేశాడు. ఎందుకంటే బ్రెయిన్కి దగ్గర ఉండే అవయం కళ్ళు. ఆ కళ్ళుకి వేస్తే డైరెక్ట్గా బ్రెయిన్కి వస్తుంది. అక్కడ నుండి విషయాన్ని కిందికి తోసేస్తుంది. లేచి కూర్చుంటాడు, వచ్చేసారు. కాబట్టి ఇటువంటి శాస్త్రము ఆయుర్వేదంలో ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఒకే రోజు హాఫ్ అన్ అవర్లో చెప్పడానికి కుదరదు. మీకు ఓన్లీ టిప్స్ మాత్రం చెప్తున్నాను. ఎవరైతే రావాలంటే రావచ్చు. నా క్లాసెస్, నా నంబర్ మేడం ఇస్తారు లాస్ట్లో. సో బాడీ, మైండ్, సోల్ ఇది చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా ఇంకొక అంశం అంటే నెగటివ్ థాట్స్ వస్తుంది. సార్ మెడిటేషన్కి వచ్చి నెగటివ్ థాట్స్ వస్తుంది, మనం చదివేటప్పుడు నెగటివ్ థాట్స్. ఈ నెగటివ్ థాట్స్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? సో దానికి ఒక చిన్న ఎందుకంటే ఇది బ్రెయిన్ అండ్ మైండ్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు ఉండరు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస నేను కూడా చేశాను. బట్ మీకు నెగటివ్ థాట్స్ అనేది చాలా మందికి రావాలంటే ఒక థాట్కి ఇంకొక థాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. వస్తూ ఉంటుంది కదా, 100 థాట్స్ కళ్ళు మూసుకుంటే. ఆ 50 థాట్ మెల్లిగా ఆలోచిస్తే గ్యాప్ని ఒక థాట్కి ఇంకొక థాట్, ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచన మధ్యలో ఏముందో గ్యాప్. ఒక సినిమా రీల్ అనుకోండి, ఒక రీల్ తర్వాత ఇంకో రీల్, ఒక చిన్న జనరల్గా ఉంటుంది కదా కిటికీలు, అలాగా ఆ కిటికీ నువ్వు అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మీకు డిస్టెన్స్ అవుతుంది. ఈ స్పీడ్ అనేది తగ్గుతుంది, వేగం. ఆ వేగం తగ్గిన తర్వాత ఒక 10 వస్తుంది లాస్ట్, మెల్లిగా డిస్టెన్స్ పెరుగుతుంది. మళ్ళీ 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. మళ్ళీ మెల్లిగా శ్వాస మీద ధ్యాస చేసుకోవాలి. రైట్. అప్పుడు నెగటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్ కొండి. మీకు హ్యాపీ మూడ్స్ ఉండాలి. సో ఎక్కడ ఉండాలి, ఏం పరిస్థితులు రావాలి, దాన్ని మీరు ఆల్రెడీ మెడిటేషన్గా ఉన్నారు. ఇంకా మనం చూస్తాం దీంట్లో మెడిటేషన్లో మైండ్ మ్యాపింగ్ మెడిటేషన్, మీరు మర్చిపోకుండా ఉండడానికి ఎలా, మైండ్ మెడిసిన్ మెడిటేషన్, మెడిసిన్ని ఉత్పత్తి చేయడం ఎలా. ఈ ప్రతి జీవి ఎక్కడ హాస్పిటల్ పోదు, ఏం చేస్తుంది? అది లంగం పరమ ఔషధం, అంటే ఉపవాసం ఉంటుంది. సో ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి? బ్రెయిన్ నుండి మెడిసిన్ని ఉత్పత్తి చేసుకొని సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్, సెల్ఫ్ ఆటోమేషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుంటుంది. సో ఇవన్నీ ఈ మెడిటేషన్ అంతా, నేను చెప్పే మెడిటేషన్ ఇక్కడెక్కడ సైంటిఫిక్గా చెప్పరు. ఒక్కొక్క మెడిటేషన్ 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి ఫారిన్లో పోయి నేను కట్టి తీసుకొచ్చింది. నేను ప్రాక్టీస్ చేసి నాకు అనుభవం అయ్యి నేను లాభం పొంది తర్వాత నేను చెప్తున్నా, చూసి చెప్పేది కాదు. 3 సంవత్సరాలు నేను ఆ ఫారెస్ట్‌లో ఉండి ఋషులు, మునులు, నాగసాధు, సిద్ధులు, అఘోరుల దగ్గర ఉండి నేను నేర్చుకొని తర్వాత నేను మీకు చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది స్ట్రెస్. ఈ స్టెప్స్ యాంగర్ మేనేజ్మెంట్, కోపము, క్రోధము, లోభము, మదము, మోహము, ఆశ్చర్యం. సో ఈ హరిషడ్ వర్గాల్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? సో హౌ టు గెట్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మీకు ఆడవాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఫేషియల్ థెరపీ చేస్తాము. అలాగే ఒకటి కుంభక ప్రాణాయామం చేస్తాం. సో ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ పవర్ పెంచుకునేదానికి ఎలా చేయాలి? So all of you come to Adi Mudra, thumb placing little finger, folded fingers pointing forward. 2 చేతుల్ని లాక్ చేసుకోవాలి, గ్యాప్ లేకుండా. ముడిచిన వేళ్ళు పైన తీసుకోవాలి, కింద పొత్తి కడుపులో పెట్టుకోవాలి. దర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్ బిట్వీన్ ది హ్యాండ్స్ అండ్ ది బాడీ. శరీరానికి తాకి ఉంచాలి.
శ్వాస తీసుకొని గట్టిగా లంగ్స్ ఊపిరి తిప్పులు అండ్ అబ్డామన్ బెలూన్ లాక్ చేసుకొని టంగ్ టచింగ్ టు ద అప్పర్ ప్యాలెట్, చిన్ లాక్, నవరంధ్ర బంధ 9 రంధ్రాలు నువ్వు 7 రంధ్రాలు ఇక్కడే ఉంటుంది. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, 1 నోరు 7, 1 బాత్రూమ్, 2 బాత్రూమ్ 8, 9. దాన్ని బటక్స్ మనం టైట్ చేసుకున్నామంటే అశ్విని ముద్ర అంటాం. దాన్ని 9 రంధ్రాలు తీసుకున్న గాలిని బిగించి పెట్టాలి. ఎంతవరకు నువ్వు బిగించి పెట్టుకుంటావు అంతవరకు పెట్టుకోవాలి. నీ వల్ల కాని పక్షంలో తల పైకెత్తి గొంతు ద్వారా శబ్దం చేస్తూ ముక్కు ద్వారా గాలి వదలాలి. కళ్ళు మూసుకునే ఉండాలి. చూడండి ఒకసారి. నేను 30 సెకండ్లు ఉండగలుగుతాను. కానీ సమయం లేదు కాబట్టి ఈ టెక్నిక్ జస్ట్ ఒక 5 సెకండ్స్‌లోనే నేను బయటికొచ్చేసా. సో, మీ కెపాసిటీ ఎంత ఉందో చేసుకోండి. హార్ట్ అటాక్స్ ఉన్నవాళ్ళు, హార్ట్‌లో ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే యోగా అట్లా చెప్పేది కాదు. యోగా వచ్చి ఫస్ట్ ప్రిపరేషన్ చేయాలి. డయాగ్నోస్ చేయాలి. ఒక డాక్టర్ దగ్గర వెళితే అందరూ గుడిలో, బడిలో అందరికి సూర్య నమస్కారాలు చెప్పేది కాదు. ఫస్ట్ ఎటువంటి బాడీ, అతనికి ఏం చేయాలి, అతనికి చేయగలుగుతాడా, వాళ్ళ ఏజు, డైనమిక్ ఆసనమా, లేకపోతే పతంజలి సింపుల్ ఆసనమా, స్లోగా చేయాలనా, ఫాస్ట్‌గా చేయాలనా, ఒబిసీగా ఉండాలా, సన్నగా ఉండాలా, ఇదన్నీ చెక్ చేసుకొని 1-to-1 సెషన్స్ వచ్చిన తర్వాత 4, 5 క్లాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళ స్థితి వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్‌లో జాయిన్ చేపిస్తాం. ఓకే. సో, ఇప్పుడు కేస్ స్టడీ. ఎవరికన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు 1 బై 1 ఒక ఇద్దరికి, ముగ్గురికి మనం కేస్ స్టడీస్ టిప్స్ చెప్తాము. అందరికి చెప్పలేము కదా! టైం లేదు. హరి ఓం. మీరు ఎవరికైనా హ్యాండ్ రైజ్ చేయండి. మేడము మీకు ఇది చేస్తారు. ఇక్కడ రాచకొండ సునీత గారు చేశారు. అయింది సార్. నమస్కారం సార్. నమస్తే. మీరు అది ఉపవాసం ఉండాలన్నారు కదా! ఉపవాసం ఎప్పుడు ఉండాలి? ఎలా నియమాలు ఎలా పాటించాలి సార్? ఉపవాసం ఇప్పుడు ఉపవాసంకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఏమని చెప్పారు? సో, లంఘం పరమౌషధం. ఎప్పుడైతే మీకు అప్సెట్ అవుతుందో అబ్డామన్, అజీర్ణత, అతిజీర్ణత, కుజీర్ణత, అప్పుడు మీరు ఏం తినకుండా ఉండడం మంచిది. ప్రతి కుక్క, పిల్లి, నక్క, సింహము ఏదని చూడండి, దానికి అప్సెట్ అయిపోతే ఏం తినదు. జస్ట్ గమ్మున ఉంటుంది. అడవిలో ఉండగానే మన గోమాత గాని వెళ్ళి ఔషధ మొక్కలు తిని లూజ్ మోషన్స్ చేసుకొని తర్వాత 2 రోజులు పథ్యం ఉండి నీళ్లు తాగిన తర్వాత దాని గడ్డియో, దాని భోజనమో తింటుంది. అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ది యానిమల్. అలాగే మనం కూడా గమ్ముని ఉండడం మంచిది. ఓకే. మీ యొక్క బాడీ తెలుసు. అమ్మా? సార్ ఏకాదశి ఉపవాసం ఎలా ఉండడం సార్? నియమాలు ఉంటాయా సార్ దానికి? మామూలుగా ఉంటే ఏకాదశి ఉపవాసం ఉపవాసం మంచిది. ఇప్పుడు అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అవ్వాలి. అన్‌డైజెస్టెడ్ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి. మనం తిన్న ఆహారము బయటకు వస్తుందా 12 గంటల లోపల అది చెక్ చేసుకోవాలి. మిగిలిపోతే కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది, కంటామినేట్ అయిపోతుంది. అబ్డామన్ కంటామినేట్ అయిపోతే బాడీ మొత్తం కంటామినేట్ అయిపోతుంది. 80% ఆఫ్ డిసీజ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అబ్డామన్ అని డాక్టర్స్ చెప్తున్నారు. ఫస్ట్ మనము షట్క్రియలో ఉంటుంది. బస్తి, వామన దౌతి, అప్పర్ అబ్డామన్ని ఉప్పు నీళ్ళు తాగి వామిట్ చేయడం. దాన్ని ఎలా చేయాలి? నేను చెప్పిన వెంటనే మీరు చేసేస్తారు. ట్యూబ్‌లో చూస్తే కుదరదు. దానికి ప్రిపరేషన్ ఉండాలి. ఆఫ్టర్ డూయింగ్ ఏం పథ్యం ఉండాలి? ఎలా చేయాలి? ఇదంతా ప్రాసెస్ ఉంది. మీరెక్కడన్నా యోగా సెంటర్‌లో పోయేసి చేయొచ్చు. యూనివర్సిటీలో మన ఎస్‌విఆర్‌లో చేస్తారు బెంగుళూరులో. ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు క్రియాస్ ఉన్నాయి. పంచకర్మ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మీరు వెళ్తే అక్కడ స్పెషలైజేషన్ చేసిన ట్రైనర్స్ ఉంటారు. యోగా మాస్టర్స్ ఉంటారు. బిఎన్వైఎస్ చేసిన బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి యోగిక్ సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో, అక్కడ మీరు చేస్తే ఎవ్రీ 2 మంత్స్, 3 మంత్స్ బాడీని మనము ఇది చేసి ఓవరాల్ చేసుకోలేము. కారు కొంటాము, 2 వీలర్ కొంటాము. అక్కడ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, డీజిల్‌లు, ఆయిల్ ఫిల్టర్స్, బ్రేక్ ఆయిల్స్, ఫ్లూయిడ్స్, కూలెంట్ ఆయిల్ అంతా మారుస్తారు. కానీ మన ఈ శరీరం, ఈ వెహికల్ ఎప్పుడు క్లీన్ చేస్తారు? ఏం చేయకపోతే గాడి షెడ్డు, బాడీ బెడ్ అని చెప్తారు కదా! అలాగనే మన అవయవాల్ని మార్చలేము. దాన్ని క్లీనింగ్ అండ్ హీలింగ్, స్ట్రెంథెనింగ్, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి.
అదే అర్థమైందమ్మా? అందుకే పూర్వం ఏకాదశి ఉపవాసం ఉంటే ఇవన్నీ డిటాక్స్ అంటారు కదా. అవునమ్మా, మీ వల్ల అలవాటు ఉంటే చెయ్యండి. అలవాటు ఏకాదశి ఉపవాసం వాళ్ళకి రాదు ఇది యాక్చువల్గా. అర్థమైందా? మీరు అడిగేది ఏకాదశి ఉపవాసం ఉండే వాళ్ళకి రాదు. అదే సార్, మేము ఈవెంట్ సెంటర్ పోయి చేసుకోకున్నా గానీ ఈ ఏకాదశి ఉపవాసం దాన్ని నేర్చుకొని చేసుకుందామని అనుకుంటున్నాం. కాకపోతే వాటి నియమాలు ఏమన్నా ఉంటాయా? ఫస్ట్ క్లీన్ చేయండి బాడీని. ఉపవాసం చేసే కదా, ఫస్ట్ క్లీన్ చేయి. ఇన్ని రోజులు చిన్నప్పటి నుండి చేసినారు కదా, చాక్లెట్లు, బిస్కెట్లు, ఆయిల్స్ అంతా నూనె వస్తువులు తిన్నారు కదా, అదంతా బయట రావాలి కదా. వితౌట్ క్లీనింగ్ హౌ కెన్ యూ డూ ఆల్ దిస్ థింగ్? అది మెల్లి ప్రాసెస్. ఫస్ట్ ఇదంతా మనకి సైన్స్ టెక్నాలజీ బాగా ఇదైంది కదా. బాగా బాండ శుద్ధి లేని, చిత్తశుద్ధి లేనిదే శివ పూజ చేయలేరా, బాండ శుద్ధి లేనిదే పాకమేలరా అన్నారు. ఫస్ట్ క్లీన్ ద బాడీ అని మళ్ళీ మీరు చేయండి, మళ్ళీ స్ట్రాంగ్ అవుతారు. ఇంకా ఏజ్ తగ్గుతుంది, ఓజస్సు, తేజస్సు, వచ్చస్సు పెరుగుతుంది. అర్థమైందా? ఫస్ట్ క్లీన్ చేయండి, డబ్బులు ఖర్చు పెట్టండి. లేకపోతే హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టాలి. ఒక పంచకర్మకు పోతే 2000, 3000, 5000 అవుతుంది. పోనీ లక్షలు హాస్పిటల్కి ఇచ్చేదాన్ని కూడా ఆ సెంటర్కి వెళ్ళి చేయండి. ఓకేనా? నెక్స్ట్ అన్మ్యూట్ వాడేమో. ఎవరు? శ్రీనివాస్. చెప్పండి. హలో సార్. గట్టిగా మాట్లాడాలమ్మా, వాయిస్ తగ్గుంది. చెప్పండి. రెమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది సార్ ప్రెసెంట్ నాకు. దానికి ఏమైనా చెప్తారా సార్? రొమాటిక్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? మీరేమన్నా ఆపరేషన్ జరిగి ఇంత ఎక్కువ మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నారా పూర్వము, గతంలో చిన్నప్పుడు? మెడిసిన్స్ తీసుకున్నాను సార్. ఆల్ కెమికల్స్ ఆర్ పాయిజన్. ఆల్ మెడిసిన్స్ ఆర్ కెమికల్స్. ఈ కెమికల్స్ జీర్ణం అయితేనే పర్వాలేదు, జీర్ణం కాకపోతే ఎక్కడ పోతుంది? బయటకు రాదు, మీ యొక్క జాయింట్స్ లో పోయి వెళ్ళిపోతుంది. విటమిన్ డి ఫోకస్ ఉండదు, ఇంట్లోనే ఉంటారు. B12 తక్కువ ఉంటుంది. సో ఒక హెరిడిటరీ ప్రకారం వస్తుంది. దీని యొక్క రిపోర్ట్ నాకు కానీ పెట్టితే దాన్ని చూసి ఎటువంటి రొమాటిక్ ఎందుకు వచ్చింది, రూట్ కాస్ట్ తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. రొమాటిక్ ఆర్థరైటిస్ డైరెక్ట్గా చెప్పడం కాదు, మీ యొక్క మెడికల్ రిపోర్ట్ కానీ నాకు ఇస్తే దాని తర్వాత మీకు కాల్ చేస్తాను. నా నెంబరు 8277 రాసుకోండి, 141234. ఒకసారి చాట్ బాక్స్లో పెడతాను, పెట్టేసి తర్వాత మీరు ఎవరికైనా ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ మాత్రం పెట్టండి దయచేసి. నేను 36 దేశాలకు ఆన్లైన్ క్లాసెస్లో ఉంటాను కాబట్టి నేను మాట్లాడలేను. నాకు వీలు ఉన్నప్పుడు మీకు పెడతాను, ఫోన్ చేసి డెఫినెట్గా అదే రోజు పెడతాను. ఇక్కడ పెట్టినాను గ్రూప్లో 8277141234 బ్రెయిన్ యోగి శ్రీనివాస్ అని రాసిన. ఓకే, నెక్స్ట్ చంద్రశేఖర్ గారు. హరి ఓం. అన్మ్యూట్ ఆడియోమా. చెప్పండి చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నాకు యాక్చువల్గా టూ ఐస్ క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది. దాని తర్వాత థర్డ్ ఐ నేను తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని కనుక్కున్నాను. థర్డ్ ఐ యాక్టివేట్ అయిందా, అవుతుందా అన్న ప్రాసెస్ ఎట్లా, మనకి ఏమైనా సింబల్స్? మంచి క్వశ్చన్ వేశారు. ఇది ఏమంటే ఈ జ్ఞానము పూర్వము ద్రోణాచార్యులు గురుకులంలో చెప్పేవారు. 5 సంవత్సరాలు పైబడి 13 సంవత్సరాల లోపలి ఉన్న పిల్లలకు మాత్రం చెప్పారు. అప్పటికే మన గురుకుల అభ్యాసం పూర్తి అవుతుంది, తర్వాత వాళ్ళు గురుకుల అభ్యాసం బయటకు వచ్చేస్తారు. కానీ ఈ ఏజ్లో మనం చేసుకోవాలంటే మీకు ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, వితౌట్ హార్ట్ ఆపరేషన్స్, వితౌట్ ఎపిలెప్సీ ఫిట్స్ ఉండకూడదు. ఈ 4 కండిషన్ ఉంటేనే మీకు యాక్టివేషన్ జరుగుతుంది. ఇప్పుడు 3.5 గంటల సేపు మీరు ఒక ఆసనంలో కూర్చోగలుగుతారా, నొప్పులు లేకుండా, కాళ్ళకి బ్లడ్ సప్లై లేకుండా? మెంటలీ ఏమైనా స్ట్రెస్, ఈఎంఐ కట్టాలి, బాడీ కట్టాలి, పిల్లకి పెళ్లి చేయాలి, కూల్ అండ్ కామ్గా ఉన్నారు. ఓకే, రైట్. స్ట్రెస్ లేదు, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేదు. ఫోన్ లేకుండా మీరు జీవిస్తారా? పేపర్ లేకుండా జీవిస్తారా? వితౌట్ ఎనీథింగ్ టీవీ లేకుండా జీవిస్తారా? రైట్. అంటే ఆహార నియమావళి ఎలా ఉంది? అంటే ప్యూర్ వెజిటేరియన్ అండి. అది కూడా ఒక్కొక్కసారి 1 or 2 days స్కిప్ చేయమని చేస్తాను. నాకేం ఫీలింగ్ ఉండదు, ఆకలి కాదు. మీరు ఫిజికలీ మెంటలీ ఫిట్. ఒక 13 సంవత్సరాల పిల్లవాడు పరిగెత్తినట్టుగా మీరు పరిగెత్తగలరా?
వాళ్ళు చేసే పనులు మీరు చేస్తారా? 11 వాడు ఆసనాలు చేసినట్టు మీరు చేయగలరా? వాళ్ళకి ఆసనాలు ఇంతకుముందు చేసేవాడిని. ఇంతకుముందు చేసేవాడిని. ఇప్పుడు ఇంత ముందుగా నేను చేయట్లేదు. చెప్పేది ఈ కండిషన్ ఓకే. సింపథెటిక్ అండ్ నర్వస్ సిస్టమ్ 13 సంవత్సరాల వయసులో ఉన్నట్లుగా ఉందా? దానికన్నా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా మామూలుగా రెగ్యులర్ ప్రాక్టీషనర్కి. లేదంటే అంతవరకు మీరు చేసి 13 సంవత్సరాల పిల్లవాడిని ఓడించగలిగితే వాడు ఏం చేసినా అప్పుడు ఫిజికల్ ఫిట్ అండ్ పారామీటర్స్ వస్తుంది. ఒత్తిడి ఉంటుంది పెద్దోళ్ళకి ఎక్కువ, పిల్లల సమస్య, వాళ్ళ బంధువుల సమస్య, ప్రాపర్టీ సమస్య, పక్కన వాడితో సమస్య, సమాజంలో సమస్యలు ఇవన్నీ ఎక్కువ ఉంటది. పిల్లడికి అలా కాదు, వాడు తింటాడు, పనుకుంటాం, తెల్లారైందని చూస్తారు, స్కూల్కి పోతాడు, వాడికి ఏం కాదు. అందుకోసం చిన్న వయసులో ఇది నేర్పించేవాళ్ళు. ఏ ఏజ్ లేదు, మీరు ఇంకా కుతూహలం ఉంది నేర్చుకోవడానికి నేర్చుకోవచ్చు. ఏకలవ్యుడిలాగా నాకు పట్టుదల ఉంది. ఈ కండిషన్స్ ఉండాలి: ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్, వితౌట్ ఎపిలెప్సీ, వితౌట్ హార్ట్ ఆపరేషన్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా నంబర్కి. నాకు దగ్గర 65 సంవత్సరాల వాళ్ళు కూడా యాక్టివేట్ చేసుకుని ఉన్నారు. ఓకే. ఓకే. అంటే అప్పుడప్పుడు మనకి ఇక్కడ నాకు లింక్ అవుతుంది, కలర్ వస్తుంది, ఈ షేడ్ అవుతుంది, పోతూ వస్తుంటారు, అదంతా తెలుస్తుంది. బట్ రియల్ గా మనం చూడగలగాలి. మనము గగనాంతర ప్రవేశం చేయాలి, పరకాయ ప్రవేశం చేయాలి, సూక్ష్మ రూపంలో మనము తెలుసుకోవాలి. ఒక మనిషి వస్తానే ఒక ఆరా తెలుసుకోవాలి, స్కానింగ్ చేసుకోవాలి. ఆ లెవెల్కి వెళ్ళాలంటే నా దగ్గర రేకి మాస్టర్స్, హీలర్స్ వస్తారు. సో వాళ్ళకి ముందుగా తెలిసిపోతుంది ఆ ఆరా కానీ ఫీలింగ్స్ కానీ. అది వేరే విద్య ఉంది, నేను చెప్తాను. మీరు నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకెవరు? అంతే, అయిపోయింది. సో ఎవరు రైస్ చేశారు మరి? రేణుకా మాధురి అనేసి సిగ్నల్ పెట్టాలి. రేణుకా మాధురి. ఇంకెవరు లేదా? రేణుకా మాధురి పెట్టారు, మళ్ళీ స్క్రీన్ ఆఫ్ చేసుకున్నారు. రేణుకా మాధురి నేనే చేయొచ్చు కదా? ఓకే, సారీ. ఓకే, రేణుకా మాధురి. జై గురుదేవ్ సార్. జై గురు, చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఉపవాసం మంచిది అంటున్నారు, కామ్ గా ఉండండి అప్పుడు అని అంటున్నారు. కానీ ఇంట్లో పనులు అవన్నీ చేయాలంటే ఉపవాసం ఉంటే కాసేపటికి హాఫ్ డేకే నీరసం వచ్చేసి అట్లా ఉంటది కదా సార్, అట్లా అది ఎట్లా? ఇప్పుడు ఉపవాసం ఉండాలి, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అనేసి ఒక మూవీ కూడా వచ్చింది కదా. అలాగే ఒక రోజు లీవ్ తీసుకొని వాళ్ళతో చేపించండి పిల్లలతో. మీరు బాగుంటేనే కదా మీరు సంసారాన్ని, ఫ్యామిలీ మొత్తం తీసుకునే దానికి. అలాగే ఒక రోజు లీవ్ కావాలని అడగండి. మీరు ఎన్ని పనులను చేస్తారు పాపం? అంటే పిల్లలు నేర్పిస్తారు కానీ కొంచెం ఎక్కువ మంది హెల్త్ బాగాలేనప్పుడు. ఈ రోజు నాకు సార్ కొంచెం అదే మీకు చెప్పాను కదా, అదే ఫుడ్ ఎఫెక్ట్ అయ్యి నాకు బాబుకు కొంచెం ప్రాబ్లం అయిందని. అసలు పడుకోవడానికి లేదు, కానీ వంట చేయాలి, మళ్ళీ పడుకోవాలి, వంట చేయాలి, పడుకోవాలి. అసలు ఇంకా పని చేయాలంటే కొంచెం ఏదైనా తీసుకుంటేనే కొంచెం శక్తి వచ్చినట్టు ఉంటుంది. అంటే నీరసంతో నిలబడకుండా కళ్ళు తిరుగుతాయి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు కంప్లీట్ గా ఏం ఫుడ్ తీసుకోకుంటే బాగా అయిపోతుంది అన్నారు కదా, అట్లా పాసిబుల్ ఎట్లా సార్? నీరసంగా ఉండే వాళ్ళు ఫుడ్ తీసుకున్నపోతే అట్లా కాదు. నేను చెప్పింది ఇదేమి అజీర్ణత, అతి జీర్ణత, కుజీర్ణత బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఇండైజెషన్, ఓవర్ డైజెషన్, రాంగ్ డైజెషన్. అలాంటి వాళ్ళకి లంగం పరమౌషధం. ఇక్కడ ఏమవుతుంది, నీరసంగా ఉన్నానంటే ఏమవుతాము? యు ఆర్ వీక్. సమ్ విటమిన్స్ ఆర్ వీక్, వెదర్ కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్స్, విటమిన్స్. ఇది చూసుకోవాలి ఏది వీక్ ఉన్నది. బ్లడ్ రిపోర్ట్ తీసుకొని నాకు పంపిస్తే దాని ప్రకారం చెప్తాను. అర్థమైందా? సో నాకు బ్లడ్ రిపోర్ట్ పంపించండి, నేను చెప్తాను. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు. థ్యాంక్ యూ గౌరీ గారు. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో, నమస్తే సార్. అమ్మా, మీరు మొక్క చిత్రం ఏమి ఎక్కడ ఉంది? కనపడలేదు. నేను ఆన్సర్ ఎవరికైతే ఇస్తానంటే మొక్క చిత్రం ఉండే వాళ్ళకి మాత్రమే చేస్తాను. ఎందుకంటే వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి భాగ్యలక్ష్మి గారు. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నాకు హెల్త్ ప్రాబ్లం అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, అది తగ్గటం లేదు. నాకు రిపోర్ట్ పంపించండి, కానీ మీరు రిపోర్ట్ పంపండి. ఎందుకు తగ్గలేదు? క్యాటరీ జరిగిపోయి ఉంటుంది, ఏజ్ అయిన తర్వాత క్యాటరీ జరిగిపోయి ఉంటుంది. లేడీస్ ఇష్యూస్ 3 days బయటలో, తర్వాత పిల్లల్ని కని ఉంటారు, పాలు ఇచ్చింటారు, కాల్షియం పోయి ఉంటుంది. అప్పుడు మీరు సరైన పౌష్టికాహారం తీసుకుంటే మీకు ఆపరేషన్ కూడా అయిపోయింది.
అవునమ్మా, లేడీస్కి చాలా ఇష్యూస్ వస్తాయి. దాన్ని అంతా సరి చేసుకోవాలి ముందుగానే ఫుడ్తోనే. ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. ఆ, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది తెలుసుకోవాలి. మన ఆడవాళ్ళు మెయిన్ చేసే తప్పు ఏమో తెలిసిన, అక్కడ మిగిలిపోయిన అన్నం తింటారు. అయ్యో ఎక్కువ ఉంది మిగిలిపోయింది, ఇది పారేయడానికి ఇష్టం కూడా కొంచెం ఎక్కువ తింటారు. సో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. దాంట్లో స్టేల్డ్ ఫుడ్ ఈ ఫుడ్ అంతా తిన్న తర్వాత ఏమవుతాయి, ఎఫెక్ట్ మీకే వచ్చేది ఫస్ట్. అలా చేసి కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ మీ ఆరోగ్యాన్ని క్షీణించుకొని మళ్ళీ బాధపడుతుంటాం. అవును. ఏం అనుకోవద్దండి, ఆ, జనరల్ గా మా ఇంట్లో కూడా అదే జరుగుతా ఉంది. మళ్ళీ సరిపోయింది. ఉమ్. ఆహా. సో ఓకే. థ్యాంక్ యూ ఎక్క- భాగ్యలక్ష్మి గారు. నెక్స్ట్ ఆ? భాగ్యశ్రీ గారు. ఉమ్. ఓకే. భాగ్యలక్ష్మి గారు మీకు ఆ, ఏమైనా డౌట్స్ ఉంటే వినబడతలేదు సార్. ఆ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నెంబర్ కాల్ చేయండి, పర్సనల్ గా చెప్తారు. ఓకే. నెక్స్ట్ ఆ. భాగ్యశ్రీ. ఓకే. భాగ్యశ్రీ ఎస్ గారు, మేడం. మీరు మీ వీడియో యొక్క కూడా ఆన్ చేసుకుని ముఖ చిత్రం మాట్లాడండి. ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. ఓకే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. నాకు టైంకి ఫుడ్ తీసుకోకపోతే కళ్ళు తిరిగి కాలు చేతులు చల్లగా స్వెట్టింగ్ పట్టేస్తుంది సార్. లో బీపీ. సార్ అదేమ్మా, మీకు ఏ సమస్య ఉందో ఒకసారి నాతో మాట్లాడినప్పుడు ప్రూఫ్, సైంటిఫిక్ ప్రూఫ్, ప్రీ అండ్ పోస్ట్, బిఫోర్ కమింగ్ టు మీ ఏం తీసుకురామంటారు డాక్టర్? ఒక బ్లడ్ రిపోర్ట్ తీసుకురామంటారు. ప్రతి ఒక్కరూ నాతో మాట్లాడేటప్పుడు దానికి ఒక ప్రూఫ్ ఆధారం కావాలి. ఏమని? కంప్లీట్ బ్లడ్ కౌంట్ సిబిసి అని కొడితే 300 రూపాయలకి వచ్చేస్తుంది. తర్వాత షుగర్ది ఎఫ్బిఎస్ పిబిఎస్ 60 రూపాయలకి వస్తుంది. తర్వాత ఫ్యాటీ లివర్, అది ఏముంది, ఫ్యాటీ లివర్ టెస్ట్, అది ఎల్ఎఫ్టి అంటాం, ఫ్యాటీ లివర్ టెస్ట్. ఈ 3 టెస్టులు కానీ తీసుకొస్తే, ఇంకొక సమస్య థైరాయిడ్ T3 T4 TSH, ఈ 4 టెస్టులు కానీ తీసుకొని వచ్చేస్తే కంప్లీట్గా మీకు 90% సమస్య ఏం చేయాలి ప్రొపోర్షనేట్గా నేను చెప్తాను. ఇంట్లోనే మీ మసాలా డబ్బే మీ ఔషధాలయం, అంగయల్లి వైద్య, అరచేతిలో వైద్యము. మీ ఇంటి మసాలా దినుసులే మీరు చేసుకోవచ్చు. ఎలా ఈ జీలకర్ర ఇదన్నీ చేసుకోవడానికి. సో ఎలా పథ్యం ఉండాలి, ఏం చేయాలి, నీళ్లు, గాలి, ఉప్పు, నూనె, సన్లైట్ అని చెప్పాము, సూర్యరశ్మి. దీంతో ఎలా మనం క్లీనింగ్, హీలింగ్ స్ట్రెంగ్త్ చేసుకోవాలి, ఈ ప్రాణాయామం ద్వారా ఎలా చేసుకోవాలి, కుంభక ప్రాణాయామం ఎలా చేసుకోవాలి, మెడిటేషన్ ద్వారా ఎలా చేసుకోవాలి, ఈ వర్మ చికిత్స, మర్మ చికిత్స వల్ల ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పగలుగుతాను. ఓకే, నా నంబర్ ఉంది, మీరు ఈ టెస్టులు తీసుకొని నాకు ఇష్యూ చేయండి. ఓకే, రీసెంట్ గా అంటే థైరాయిడ్ ఉంది సార్ నాకు. తర్వాత హెచ్బిఏమో 7 ఉంది సార్, హెమోగ్లోబిన్. మాట్లాడలు కాదు, నాకు ప్రూఫ్ కావాలి, వాట్సాప్ లో పెట్టాలి, మాట్లాడాలి. ఇప్పుడు మీకు చెప్పేస్తే అది వైద్యం కాదు. ఎస్ భాగ్యశ్రీ గారు, టైం సార్ తీసుకోవాలి, నెంబర్ ఉంది, మీరు అపాయింట్మెంట్ పర్సనల్ తీసుకోవాలి. గా కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఫైనల్ కాల్ మారం లక్ష్మీరెడ్డి గారు. ఎస్, మీరు వీడియో అండ్ ఆడియో కూడా మ్యూట్ చేసుకుని సార్ని అడగండి, సార్తో మాట్లాడండి. హరి ఓం. వీడియో కావాలి, మారం లక్ష్మీరెడ్డి బోధన్. నమస్కారం అండి. నమస్తే, జై గురుదేవమ్మ, చెప్పండి. జై గురుదేవ స్వామి. చెప్పండి. నాకు 25 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది. ఆ, థైరాయిడ్ ప్రాబ్లం. 20 ఇయర్స్ నుంచి షుగర్ ప్రాబ్లం ఉంది. ఉమ్, 15 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్, ఉమ్. 5 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పులు, 10 ఇయర్స్ నుంచి వెరికోవెన్స్ ప్రాబ్లం ఉంది స్వామి. ఓ, అన్నీ వచ్చేసింది. ఉమ్. ఏం నా చేయాలి? ఏజ్ 53 ఇప్పుడు, అంతే. 53కి ఇన్ని వచ్చేసి ఎట్లా? 25 నుంచి స్టార్ట్ అయినాయండి. యాజ్ పర్ హ్యూమన్ జీనియస్ సైన్స్ ఏం చెప్తుంది, 120 సంవత్సరాలు బతకాలి ఒక మనిషి. ఒక తాబేలు 300 నుండి 500 సంవత్సరాలు బతుకుతుంది. ఒక కుక్క 10 నుండి 20 సంవత్సరాలు బతుకుతుంది. ఏమి కాబట్టి మన యొక్క ప్రాణశక్తి, మన ఆహార ధర్మాలు, నీటి ధర్మాలు ఎలా చేసుకోవాలి. మీకు చాలా వరకు థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్లో ఒక టిక్ చెప్తాను, ఇది అందరూ చేసుకోవచ్చు వితౌట్ డబ్బులు లేకుండా, పిల్స్ మాత్రం లేకుండా. ఇప్పుడు ఏముందో రికార్డ్స్లో, మీరు కరెక్ట్గా దీన్ని 90 రోజులు చేస్తేనే ఒక అంతకు తగ్గుతుంది. కానీ ఈ థైరాయిడ్ T3 T4 TSH ఇది చూసుకోవాలి ఫస్ట్. చూసుకొని ఇంక చేస్తే బాగుంటుంది. ఇక్కడ మీకు కాలర్ బోన్ అని 2 ఉంటాయి. కాలర్ బోన్ అని 2 ఎముకలు, కీళ్ళు మాది ఉంటాయి ఇక్కడ.
విశుద్ధి చక్రం ఉంటుంది. 3 వేళ్ళు తీసుకోండి, లేకపోతే 2 వేలు తీసుకోండి, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్. గొంతు పైకెక్కి ఎత్తి ఇలా ఇలా అన్నామంటే ఒక హోల్ లాగా దొరుకుతుంది, ఒక పల్లం. అక్కడ మీరు ఈ థైరాయిడ్ గ్లాండ్ T3, T4, TSH అంటే ఒక తామర దళం 3 త్రిశూలం లాగా ఉంటుంది. ఇది గ్లాండ్స్. సో ఈ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి. దీనికి మీరు తల పైకెత్తి ఇది ఇలా ఇలా చూస్తే ఒక పల్లం లాగా ఏర్పడుతుంది. దానికి మీరు అక్కడ హోల్ చేసి ఒక మిషన్లో ఫ్లోర్ మిల్లో మీరు గోధుమ కానీ బియ్యం కానీ వేసుకున్నప్పుడు అతను ఇలా ఇలా దోపుతూ ఉంటాడు దాన్ని. అప్పుడు ఆ యొక్క ధాన్యం వెళ్ళి పిండి బాగా కొట్టి బయటకు వస్తుంది పిండి. అలాగ మీరు ఇలా పెట్టుకొని ఇలా దోపాలి ముందుకి వెనక్కి. శ్వాస తీసుకొని 11 సార్లు శ్వాస నిశ్వాసంతో చేయాలి. రెండో పద్ధతి ఏమంటే హమ్ ఈజ్ ద బీజాక్షర మంత్ర ఫర్ యాక్టివేటింగ్ ది థైరాయిడ్ విశుద్ధి చక్రం. విశుద్ధి అంటే 16 గ్రంథులు, 16 గ్లాండ్స్ అక్కడ కలయిక. టాక్సిన్స్ అక్యుములేషన్ ఎక్కువ అవుతుంది. నాలుక పై అంగి టచ్ చేసుకొని హమ్ అనే బీజాక్షరాన్ని మనం ఉచ్చరించాలి. హమ్ హమ్. పొద్దున్న 12 సార్లు చేయాలి శ్వాస నిశ్వాసం. ఇది ఎన్నిసార్లు చేసే లెక్క కాదు, శ్వాస నిశ్వాసాలు 12 సార్లు. నార్మల్గా ఒకటి, బీజాక్షరంతో ఒకసారి. ఆటోమేటిక్గా మీకు అక్కడ మ్యూకస్ ఫ్లమ్ అంతా బయట వస్తుంది, తెల్లగా ఉంటుంది, అదంతా బయటికి ఉమ్మేయాలి. ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటరు. భోజనం ఖాళీ కడుపులో చేయాలి. ఖాళీ కడుపులో అంటే సాయంత్రంలో మీరు భోజనం ఎప్పుడు 2 గంటలకు భోజనం చేసి ఉంటారు, 5 గంటలకు మీరు అంటే 3 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ ఎంటీ స్టమక్, ఏం తినకుండా ఉంటే అది ఖాళీ కడుపు అని అర్థం. పొద్దున చేసేది ఉత్తమం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ చేసిన తర్వాత మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత నాకు ఇంతకు ముందు అట్రాక్షన్ ఒక్క నిమిషం నాట్లో నీళ్లు పోసుకొని ఉప్పు నీళ్ళు వేసుకొని గాగులు చేసి ఉమ్మేసేయండి, ఇంతే. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇది అయిపోయింది కదా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఇంతకు ముందు 100 mg ఉండేది టాబ్లెట్. అమ్మా సరిపోయింది, అంతే. మంచిగా ఉంటుంది. టైం లేదు ఇప్పుడు, వెళ్ళాలి. ధ్యానం చేస్తే ఓకే అన్ని ఓకే వస్తుంది. ఓకే మేడం. మీరు సార్ నెంబర్ ఉంది కదా, ఇంకెవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ సార్‌కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ థ్యాంక్ వండర్‌ఫుల్ యూ వెరీ సెషన్ మచ్ టుడే. సార్. ఎన్నో థ్యాంక్ యూ. మంచి విషయాలు తెలియజేశారు. యాహ్! ప్లీజ్ ఓకే, మ్యూట్ చేసుకోండి థ్యాంక్ యూ. అందరూ. లెట్ us end the session with the closing థ్యాంక్ యూ prayer వెరీ మచ్ చేస్తాం. సార్. థ్యాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, ప్రాణికోటి సమస్త సుఖినో భవంతు. జై గురుదేవ్. సో ఇప్పుడు ఈ క్లాసు ఎలా ఉందో ఎవరన్నా ఇద్దరు ఫీడ్బ్యాక్ చేస్తే బాగుంటుంది. మీరు ఇంత కష్టపడి పాపం పత్రిజీ ధ్యాన మందిర్ మహిళ వాళ్ళు చేశారు. ఎంతో మంది 13వ రోజు ఇంత చేస్తున్నారు కదా. మీరు ఎంతో మంది స్పీకర్స్ తీసుకొస్తున్నారు కదా. ఎలా ఉంది ఈ క్లాసు? ఈ నా క్లాస్ ఎలా ఉంది అని ఒక్క మాట. అది బాగలేకపోయినా చెప్పండి, బాగున్నా చెప్పండి, నా గురించి ఇట్స్ రియల్లీ తెలిసినట్టు వండర్‌ఫుల్ చెప్పండి. సార్. ఇట్స్ యూనిక్ అన్నమాట. ఎవరికి వాళ్ళు యూనిక్. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇది చాలా చాలా బావుంది. వండర్‌ఫుల్ సెషన్. ఎందుకంటే మీరు మైండ్, బాడీ, సోల్ అంటే దీని పరంగా అంటే ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉంటుందనేది చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే అసలు మనం ఎలా జీవన విధానం అనేది ఎలా ఉండాలి. సో ఎన్నో చక్కని పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా మంది అసలు అటెండ్ అయ్యారు మీ క్లాస్‌కి ఈరోజు. సో అవునా? ఎవ్రీవన్ హ్యాపీ. అండ్ పత్రిజీ ధ్యాన మహిళా ఛానెల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా మంది ఫోన్ చేసి చాలా బావుంది, మంచి కాన్సెప్ట్స్ అని చెప్తున్నారు సార్. ఆరోగ్య మహిళ అనే కాన్సెప్ట్ అనేది ఇంకా వండర్‌ఫుల్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఉమెన్ తను ఆరోగ్యంగా ఉంటేనే కదా తను ఇల్లు గాని, ప్రపంచం మొత్తం ఎక్కడైనా సరే అందరిని చూసుకోగలుగుతుంది. సో కరెక్ట్. అలాంటమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు చాలా వండర్‌ఫుల్ సెషన్స్ ఇస్తున్నారు. అండ్ గోమాత సురేష్ గారు గాని, మీరు గాని, సో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు యూనిక్. సో వాళ్ళ యొక్క మీరింత అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ మాకింత వాల్యుబుల్ టైమ్‌నిచ్చి
మీ యొక్క సమయాన్ని ఇచ్చి పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్‌లో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్‌కి పర్సనల్‌గా ప్లీజ్ వాట్సాప్ చేయండి. సార్ రెస్పాండ్ అవుతారు. అండ్ ప్లీజ్ షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ అందరికీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అటెండ్ అయ్యాము. మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మిగిలిన వాళ్ళందరికీ షేర్ చేస్తే అందరికీ ఈ నాలెడ్జ్ అందుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతారు. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ షేర్ చేయండి. రేపటి ఇంకొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్.